హలో వెల్కమ్ టు మై ఛానల్ నూరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై చేయబోతున్నాను. సో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2-3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 20 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత 10 గ్రామ్స్ ఎండు కొబ్బరి, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూను పసుపు పొడి, సాల్ట్ టేస్ట్కి తగినంత, 4 లవంగాలు తీసుకున్నాను. తర్వాత ఆయిల్ మనం ఫ్రైకి కావాల్సినంత తీసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ నేను చికెన్ని ఉడికించుకుంటున్నాను, ఫ్రై చేయట్లేదు, అందుకని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని చికెన్ ఉడికించుకుంటే ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం నేను చికెన్ని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు పొడి వేసి 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. తర్వాత చికెన్ అంతా ఇలా వేసాక ఆనియన్స్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇలా ముక్కని ప్రెస్ చేసి చూస్తే ఇలా ఉడికిపోయిందండి. ఆ తర్వాత అదే ప్యాన్లో అందులో చికెన్ని వేరే ప్లేట్లో తీసుకొని అదే ప్యాన్ తీసుకున్నాను. తర్వాత ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక షాజీరా వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. షాజీరా అనేది మనం నాన్ వెజ్లో కంపల్సరీగా వాడాలండి. ఆ టేస్టే వేరు. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చివాసన అనేది వెళ్తుంది. ఆ తర్వాత చూసారా, ఫ్రై అయిపోయింది, ఆయిల్ కనిపిస్తుంది. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే చికెన్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు పొడి కూడా వేసుకున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. పసుపు వాసన కూడా పోయేలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయింది. ఆయిల్ ఎంత వేసినా కనపడదండి, ఎందుకంటే ఎండు కొబ్బరి ఉంది కాబట్టి ఆయిల్ అంతగా కనపడదు.
చూసారా ఇలా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గరం మసాలా ధనియా పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చెప్పాను కదా, మనం కర్రీస్ ఏదైనా సరే బాగా కలుపుకుంటే, ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.